యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదివిన భాగములో 6వ వచనాన్ని మీ కొరకు నేను మరలా చదివి వినిపిస్తున్నాను. గమనించండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బీ ఫౌండ్, కాల్ ఆన్ హిమ్ వైల్ హీ ఈజ్ నియర్. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలము మీ సన్నిధిలో ఉండుట గొప్ప ధన్యత ప్రభువా. నీ వాక్యమును ధ్యానించుచుండగా వినగల చెవి, అయినా వాక్యమును అర్థము చేసుకొని మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయము మాకందరికీ అనుగ్రహించండి. మీ పరలోక సింహాసనము నుండి నన్ను మమ్మను యువదీ కాలమున దర్శించుమని వేడుకుంటున్నాం. నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ సాధనముగా వాడుకోనండి. నేను వాక్యమును ప్రభువా, మేము కేవలము వినుట మాత్రము కాక వాక్యమునకు లోబడి వాక్య ప్రకారము జీవించు వారముగా ఉండుటకు మీ కృపను ప్రసాదించుమని వేడుకుంటూ, మా ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ దినాలలో విశ్వాసులముగా మనము ఏ విధముగా సిద్ధపడాలా, అంతేకాదు అవిశ్వాసులైన వారు మరి ఏ విధముగా ప్రభువును తెలుసుకోవాలా, ఏ విధముగా ఈ కడవరి దినాల్లో తమ జీవితాలను కట్టుకోవాలా, ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఈరోజు మనం చదివిన వాక్య భాగమును మనం గమనించినప్పుడు యెషయా భక్తుడు రాసినాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపములో ఉండగా, సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రతి విషయము ఇందులో వ్రాయబడింది. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన పుట్టుకను గురించి వ్రాయబడింది, ఆయన శిలువ మరణము గురించి ఇందులో వ్రాయబడింది, ఆయన పునరుద్ధానమును గురించి వ్రాయబడింది, అంతేకాదు 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా వ్రాయబడింది. మీకు వర్సెస్ కావాలి అంటే, రెఫరెన్స్లు కావాలంటే త్వరగా చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో ఆయన పుట్టుకను గురించిన మాటలు వ్రాయబడినాయి. 7:14. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలలో శిలువ మరణమును గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనములో ఆయన పునరుద్ధానమును గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19వ వచనములో 1000 ఏండ్ల పరిపాలన గురించి వ్రాయబడింది. చాలా అద్భుతమైన గ్రంథం. 55వ అధ్యాయము బైబిల్లోని 55వ పుస్తకముతో సమానం. ఏంటి 55వ పుస్తకం అంటే? తిమోతికి పౌలు భక్తుడు రాసిన 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ అధ్యాయం యొక్క ముఖ్య అంశము ఏంటంటే దేవుని వాక్యము, దానికి ఉన్న శక్తిని గురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయము మనకు బోధిస్తూ ఉంది. అట్లాగే తిమోతికి పౌలు భక్తుడు రాసిన 2వ పత్రికలో కూడా వాక్యము యొక్క ప్రాధాన్యత తెలియజేస్తాడు. పౌలు భక్తుడు వాక్యమునకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తిమోతికి ఆయన వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో హితవాక్యము అని వ్రాశాడు. హితవాక్యము అంటే ఫుట్నోట్స్లో ఆరోగ్యము కలిగిన వాక్యము, ఆరోగ్యము గల వాక్యం అని రాశాడు. అదే పుస్తకము 2వ అధ్యాయము 15వ వచనములో సత్యవాక్యము అని రాశాడు. సత్యవాక్యం. 3వ అధ్యాయము 15, 16 వచనాలలో ప్రతి లేఖనము అని రాశాడు. వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఈ పత్రికలో ఇవ్వబడింది. కాబట్టి ఈ 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా వాక్యమునకు చాలా ప్రాముఖ్యత
ఇవ్వబడింది. ఎక్కడ ఆ మాట మనకు కనపడుతుందంటే చూడండి, 10వ వచనంలో చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును, దేవుని మాట, దేవుని వాక్యము ఎంత శక్తి కలిగినదో, ఎంత మరి ప్రాధాన్యత కలిగినదో, ఎంత ప్రభావము కలిగినదో ఆయన ఇక్కడ తెలియజేస్తా, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని వాక్యము సఫలము చేయును అని రాశాడు. దేవుని వాక్యము వ్యర్థముగా వెనుకకు తిరిగి రాదంటున్నాడు. దేవుని నోట నుండి వెలువడిన ప్రతి మాట దాని కార్యమును నెరవేర్చి తిరిగి వస్తుందంట దేవుని దగ్గర. కాబట్టి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం చదివిన వాక్యాన్ని మనం ఈరోజు క్లుప్తముగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అడిగితే దేవుడు మనకి దయచేసే దేవుడు. నో లిమిటేషన్స్. దేవుడు ఇచ్చే వాటికి ఒక పరిమితి లేదు. అందుకని మత్తయి సువార్తలో రాస్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. మరి మొట్టమొదటి మాట అన్నాడు, అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు ప్రతివానికి దొరకును, తట్టు ప్రతివానికి తీయబడును. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. అడుగు ప్రతివాడు పొందుతాడు దేవుని దగ్గర నుంచి. మనుషుల దగ్గర మనం అడిగినవి మనం పొందలేకపోవచ్చు, కానీ దేవుని వద్ద మనం అడిగినవి ప్రతిదీ దేవుడు మనకు దయచేస్తాడు. అంతేకాదు చదివిన వాక్యములో ఆయన వెదకితే దొరికే దేవుడు, వెదకు ప్రతివానికి దొరుకుతాడు ఆయన, తట్టు ప్రతివానికి ద్వారము తెరచే దేవుడు. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బీ ఫౌండ్. యెషయా భక్తుడు అంటున్నాడు, ఆయన మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. దొరుకు కాలం. ఈరోజు ఉన్న పరిస్థితులు మనం గమనించినప్పుడు దేవుడు మనకి దొరకని కాలము రాబోతుందేమో అని అనిపిస్తా ఉంది కదా. దేవుడు మనకి దొరకని పరిస్థితులు వస్తాయేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే లోకము దేవునికి విరోధముగా మారిపోతా ఉంది. పరిస్థితులు దేవునికి విరోధముగా మారిపోతున్నాయి. చట్టాలు దేవుని బిడలకు వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నాయి. మరి ఈ భూమి మీద ప్రతి దేశములో క్రీస్తు విరోధులు తయారవుతూ ఉన్నారు. వాళ్ళు దొరుకు కాలము అంటే ఆయనను ఎంత వెదకినా దొరకని కాలము రాబోతా ఉంది. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. సమీపములో ఉండగా అంటే ఆయన మనకు దూరమైపోయే దినాలు కూడా రాబోతాయి. దూరమైపోయే దినాలు, ఆయన మనకు దొరకని సమయము, దూరమైపోయే సమయము ఉంది. అది ఎంతో దూరములో లేదు, చాలా సమీపములో ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏకాంతముగా మాట్లాడుతున్నప్పుడు ఈ సమయమును గురించి, ఈ దినములను గురించి, ఈ పరిస్థితులను గురించి 2000 సంవత్సరములకు పూర్వమే హెచ్చరించినారు. తన శిష్యులను ఆయన హెచ్చరించినారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు అక్కడ మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సూచనలు. మొదటి మాటే రాస్తున్నాడు, ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మోసాలు జరుగుతున్నాయా లేదా? భయంకరమైన మోసం. బయట అయితే వదిలేద్దాం, బయట గురించి వదిలేద్దాం. క్రైస్తవ సమాజంలో ఎంతోమంది దుర్బోధకులు, ఎంతోమంది అబద్ధ బోధకులు, అబద్ధపు ప్రవక్తలు బయలుదేరి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియా మొత్తాన్ని వాడేసుకుంటున్నారు. టీవీల్లో అంటే డబ్బులు కట్టాలి. యూట్యూబ్లో డబ్బులే ఉన్నాయి, ఫేస్బుక్లో డబ్బులే ఉన్నాయి, ఇంకా డబ్బులు వస్తాయి. వచ్చే ఇదనమాట. అందుకని ఎక్కువగా ఈ సోషల్ మీడియాని వాడుకొని అబద్ధ బోధకులు తయారైపోయినారు.
భయంకరమైన మోసము దేవుని నామము పేరిట జరుగుతూ ఉంది. క్రీస్తు పేరిట ఎక్కువ వ్యాపారము జరుగుతూ ఉంది ఈ దినాల్లో. మోసము ఎటు చూచినా మోసము. తర్వాతి వచనాలు మీరు చదువుతూ ఉండండి. తర్వాత నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మరియు మీరు కలవరపడకుండా చూచుకొనండి. యుద్ధ సమాచారాలు, యుద్ధాల గురించి వింటున్నామా? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయా లేదా? భయంకరమైన యుద్ధము ఎన్నో నెలలైపోయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధము ఇంతవరకు చల్లారలేదు. యుద్ధ సమాచారాలు ప్రతి దినము మనం వింటా ఉన్నాం. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇవి జరగవలసినవి కానీ అంత వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. కరువులు, భూకంపాలు వింటున్నాం. మన పొరుగు దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి. శ్రీలంక అయితేనేమి, పాకిస్తాన్ అయితేనేమి, ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి, ఇరాన్ అయితేనేమి. ఆహారపు కొరత, నీటి కొరత, కొన్ని దేశాల్లో, సౌత్ ఆఫ్రికాలో నీళ్లు లేని పరిస్థితి. ఇటువంటివి మనం ప్రతి దినము వింటున్నాం. కరువులు, భూకంపములు, చాలా భూకంపాలు చూస్తూ ఉన్నాం. ఇంకా మరి క్రైస్తవులు చూడండి, ఇంకా అంటున్నాడు, జప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. జరుగుతుందా లేదా? ఈ రోజున క్రైస్తవులను ద్వేషించినట్లుగా మరెవరిని ఈ లోకంలో ద్వేషించట్లేదు. క్రైస్తవులను ద్వేషించినట్లుగా, క్రైస్తవులను హింసించినట్లుగా, క్రైస్తవులను వేధించినట్లుగా ఎవరిని హింసించటం లేదు. ఎవరు ఆ విధమైన శ్రమలు అనుభవించటం లేదు. మన క్రైస్తవ సోదరులు, క్రైస్తవ సోదరీలు భయంకరమైన హింస ప్రపంచవ్యాప్తముగా అనుభవిస్తూ ఉన్నారు. మరే ఇతర మతం అటువంటి హింసను అనుభవించట్లేదు. కేవలము క్రైస్తవులు ఇటువంటి హింసలు అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారిపోయిన దినాలు, అక్రమము విస్తరించిపోయిన దినాలలో మనమున్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెగుళ్లను గురించిన మాటలు ఇక్కడ వ్రాయబడినాయి. తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు. కరోనా, కోవిడ్, ఎంతోమంది దానివలన ప్రాణాలు కోల్పోయినారు. ఇప్పటికీ చాలా దేశాల్లో ఇంకా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇటువంటివన్నీ మరి చివరి దినాలకు సూచన అంటున్నాడు ప్రభు. అంటున్నారు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము మాత్రమే అంటున్నాడు. అంతము ఎప్పుడు వస్తుందంటే 14వ వచనంలో రాసినాడు చూడండి. 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చినట్టు. తర్వాత ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి అంటున్నాడు. ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించబడింది. కానీ దేవునికి ఒక లెక్క ఉంటుంది. దేవుని లెక్క కంప్లీట్ అవ్వాలా. దేవుడు అనుకున్న సంఖ్య కంప్లీట్ అవ్వాలా. ఆ సంఖ్య కంప్లీట్ అయినప్పుడు మరి ఆయన వచ్చేస్తాడు, అంతం వచ్చేస్తుంది ఈ భూమికి. అది జరగబోతా ఉంది. అది ఎప్పుడు అని మనం చెప్పలేం, కానీ మరి ఆ దినాలలోనే మనం ఉన్నాం. కఠినమైన శ్రమలు మన క్రైస్తవ సోదర సోదరులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తముగా విపరీతమైన హింస మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి దేశంలో ఈ హింస జరుగుతూ ఉంది, తెలియకుండా జరుగుతూ ఉంది. భారతదేశంలో మరి ఇంతకు ముందు కంటే ఇప్పుడు హింస చాలా తీవ్రమైపోయింది. చాలా మరి ఎక్కువగా దాడులు క్రైస్తవుల మీద, సంఘాల మీద జరుగుతూ ఉన్నాయి. వినట్లేదా మీరు? ఫేస్బుక్లో మీరు ఫాలో అవుతూ ఉంటే చాలా సంగతులు, మరి చర్చెస్ మీద జరుగుతున్న దాడులు అయితేనేమి, సేవకుల మీద జరుగుతున్న దాడులు అయితేనేమి, సంఘాలను మూసివేస్తున్న, తగలబెడుతున్న పరిస్థితులు అయితేనేమి మనం చూడొచ్చు. ఈ దినాల్లో చాలామంది హతసాక్షులైపోతూ ఉన్నారు ప్రభు కొరకు. మరి ఇంతకుముందు మరి చాలా ఘోరాలు మన ఇండియాలో జరిగినాయి. గ్రాహం స్టెయిన్స్ అనే ఆయన కుటుంబాన్ని తగలబెట్టేశారు కదా. అట్లాగే ఎంతమంది క్రైస్తవులు ఇప్పటి వరకు భారతదేశంలో చనిపోయినారో లెక్కలు లేవన్నమాట, లెక్కలు లేవు.
లెక్కలు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా మరి మాయం చేస్తున్న పరిస్థితులు. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది, కానీ బైబిల్ మన చేతిలో నుంచి లాగివేయబడే దినం ఒకటి రాబోతా ఉంది. బైబిల్ మన చేతిలో ఉండకూడని మరి దినము రాబోతా ఉంది. కాల్చి వేస్తున్నారండి. మన ఏపీలో ఎన్ని సంఘటనలు చూసాం ఈ మధ్యకాలంలో. సువార్తకు వెళ్ళిన వారి చేతుల్లో నుంచి బైబిల్స్, కరపత్రికలు లాగేసి కింద పడేసి తగలబెట్టిన సందర్భాలు, కాళ్ళతో తొక్కేసిన సందర్భాలు, చించేసిన సందర్భాలు ఎన్ని మనం చూసాం ఈ దినాల్లో. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, కడవరి దినాలకు ప్రారంభం, అంత్య దినాలకు ఇది సూచన. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడవలసిన దినాలు ఇవి, చాలా జాగ్రత్త పడవలసిన సమయం ఇది. కేర్లెస్గా ఉండటానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జరుగుతున్న పరిణామాలను బట్టి మనము చూస్తే ప్రభువు రాకడ బహు సమీపముగా ఉందని మనకు అనిపిస్తూ ఉంది. చాలా చోట్ల చర్చెస్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పైన సిలువలుంటే వాటిని ఎరగొట్టేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్గా చర్చెస్ని మార్చేస్తూ ఉన్నారు. చర్చెస్ని మరి తగలబెట్టేస్తూ ఉన్నారు, కూల్చేస్తూ ఉన్నారు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. క్రైస్తవ సమాజం మేల్కొనవలసిన సమయం ఇది. మనందరము బహు జాగ్రత్తగా బ్రతకవలసిన సమయం ఇది. యెషయా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనములో దేవుని వెతకాలంట. ఎప్పుడు వెతకాలి దేవుని? ఎప్పుడు వెతకాలి? ఆయన మీకు దొరకు కాలమందే. వెన్ టు సీక్ ద లార్డ్. ఎప్పుడు ఆయన వెతకాలి అంటే ఆయన మీకు దొరకు కాలమునందే. అంటే దొరకని కాలం ఉందని మనం అర్థం చేసుకోవాలా. నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నీవు దేవుణ్ణి వెతకాలా. నీకు సమయం ఉండగానే నీవు దేవుణ్ణి వెతకాలా. పరిస్థితులు నీ చేయి దాటిపోకముందే నీవు దేవుణ్ణి వెతుక్కోవాలా. అవకాశాలు నీకు అందుబాటులో ఉండగానే నీవు దేవుణ్ణి వెతకాలా. సమయము దాటిపోకముందే, దీపము ఆరిపోకముందే దేవుణ్ణి వెతకాల. అది ఆయన దొరికే కాలం. ఆయన దొరుకు కాలము అంటే ఆయన నీకు అందుబాటులో ఉన్నప్పుడే. ఆయన మనకు అందని పరిస్థితులు రాబోతున్నాయి. ఆయన మనకు దూరమయ్యే పరిస్థితులు, దినాలు రాబోతా ఉన్నాయి. కనుక ఆయన నీకు అందుబాటులో ఉండగానే నీవు ఆయన్ని వెతకాలి అంటున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలా. దీపము ఆరిపోతే అంధకారం, ఏం కనపడదు. ఇల్లు చక్కబెట్టుకోలేం. దీపం అంటే ఏంటి? దీపం అంటే మన జీవితమే దీపం. మన ఆత్మ దీపం ఆరిపోకముందే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన ప్రాణం మనలో నుంచి పోకముందే మన దీపాన్ని చక్కబెట్టుకోవాలి. మన దీపం ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. ఆ సమయం ఎవరికి తెలియదు. వాక్యం మనకు తెలియజేస్తుంది. దావీదు భక్తుడు అంటాడు 31వ సంకీర్తన 15వ వచనములో, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు దావీదు భక్తుడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఎవరికి తెలియదు మన దినముల గురించి తెలియదు. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. దేవుని చేతిలోనే ఉన్నాయి. మోషే భక్తుడు అంటాడు 90వ సంకీర్తన 12వ వచనములో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. జ్ఞాన హృదయము, గివ్ అస్ ఎ హార్ట్ ఆఫ్ విజ్డమ్. అంతేకాదు మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటాడు. టీచ్ us to number our days. మా దినములు లెక్కించుట మాకు నేర్పించయ్యా. మా దినముల పరిమాణం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు దావీదు. దినముల పరిమాణం ఎట్లా తెలుసుద్ది? అది ఎవరికి తెలియదు. ఈ భూమి మీద ఎవరి పరిమాణం ఎంతో తెలియదు. ప్రభువు పిలుపు అందుకోవటానికి ఏ వయసుతో నిమిత్తం లేదండి. ఏ వయస్సులోనైనా దేవుని పిలుపు అందొచ్చు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మరణ దినము ఎవరికిని వశము కాదు. వశము కాదంట. ఎవరికి తెలియదు ఆ దినము ఎప్పుడు వస్తుందో. కానీ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కాలమును
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అంటాడు. దేవుని స్వాధీనములో ఉన్నాయి మన టైమ్స్ అన్నీ. మన దినముల సంఖ్య ఆయనకు మాత్రమే తెలుసు, ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడు. అందుకనే ఆయన మనకి ఎన్నో అవకాశాలు, మన గురించి, మన భవిష్యత్తు గురించి ఎరిగినవాడు కనుక ఎన్నో అవకాశాలు ఆయన ఇస్తూ ఉంటాడండి మనకి. ఎన్నోసార్లు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని. ఎన్నోసార్లు ఆయన మనల్ని ఈ లోకంలో మరి సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనం లెక్క చేయం. త్రోసివేస్తూ ఉంటాం, అవకాశాలను అందిపుచ్చుకోము. దేవుని లెక్క చేయని జీవితము జీవిస్తూ ఉంటాము. చాలామంది ఇక్కడ ఉన్న వారిలో చాలామంది తమ ఇల్లు చక్కబెట్టుకోవాలా, చాలామంది దేవునికి లోబడలా, ఇంకా ఏదో వస్తున్నారు పోతున్నారు, సమయానికి వస్తున్నారు పోతున్నారు, కానీ మరి చాలా సమయం ఉందలే అని భ్రమలో ఉంటా ఉన్నారు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, చాలామంది యవనస్తులు అనుకుంటున్నారు మనకి ఇంకా సమయం ఉంది, నేను ఎంజాయ్ చేయాలి కదా, ఇప్పుడు ఇంకా టైం ఉందలే, తర్వాత చూద్దాం. ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఒక 60 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తానని కొంతమంది అనుకుంటా ఉంటారు. టైం రాదు, ఇది టైం కాదనుకుంటా ఉంటారు. ఇప్పుడే కాదు. ఇప్పుడే నమ్ముకుంటే ఎట్లా? ఎంజాయ్ చేయొద్దా? నేను లోకంలో అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి, ఎంజాయ్ చేయాల్సినవి, చూడాల్సినవి చాలా ఉన్నాయి, అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి. నేను అనుభవించాలా, తర్వాత చూద్దాం అనుకుంటా ఉంటారు. సమయము మన చేతిలో లేదండి, లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే, చదవండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినముల యందే, నీ యవ్వన ప్రాయములోనే, ఇప్పుడే. రేపు ఎప్పుడో తెలుసుకుందాం, పెద్ద అయిన తర్వాత తెలుసుకుందాం, ముసలోడినైతే తెలుసుకుందాము అని అనుకోవద్దు అంటున్నాడు. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే. ఎవరు రాశారు ఈ మాటలు? సొలొమోను రాశాడండి. ఎప్పుడు రాశాడు తెలుసా? ఇది అంతా ఎంజాయ్ చేసి చివరి దినాల్లో రాశాడు. ఎందుకంటే ఆయనకు అప్పుడు తెలిసి వచ్చింది, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానని ముసలి వయసులో తెలిసి అప్పుడు అంటున్నాడు. దుర్దినాలు వచ్చినాయి ఆయనకి అప్పుడు. దుర్దినాలు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. ప్రసంగిలో ఎక్కువ మనకు కనపడే మాట ఏంటి? వ్యర్థము. అన్నీ వ్యర్థం అంటాడు. అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత వ్యర్థం అని రాశాడు. ఎందుకు రాశాడు? మనకు బుద్ధి కలగాలని. మనం ఇప్పుడే ప్రభువుని తెలుసుకోవాలని. నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని నేను వ్యర్థము చేసుకున్నాను, మీరు వ్యర్థం చేసుకోవద్దని మనల్ని హెచ్చరించడానికి ఈ మాటలు రాసి పెట్టాడు. దుర్దినాలు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ యవ్వన ప్రాయములోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే టైం ఉందలే అనుకోవద్దు. ఇప్పుడే ఆయన వెతకాల, ఇప్పుడే ఆయన వద్దకు రావాలా. సాతాను మోసగాడు, వాడు అబద్ధికుడు, నరహంతకుడు, మోసం చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఎంజాయ్ చేయి ఏం కాదులే అంటా ఉంటాడు. టైం ఉందలే, ఇప్పుడే ఏముంది దానికి తొందర? బాప్తీసానికి తొందర ఏముంది? చాలా రోజులు ఉంది, చాలా టైం ఉందలే అని వాడు చెప్తా. ప్రసంగి 11:9, యవనురాలా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను
ప్రవర్తింపుము. అయితే 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 వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకొనుము. తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త. వీటన్నిటిని బట్టి ఎంజాయ్ చేయి, పర్వాలేదు. నీ ఇష్ట ప్రకారం జీవించు, నీ యవ్వనమందు సంతోషపడు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉంచుకో, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. నీ ఇష్టము బ్రతుకు, కానీ తీర్పు ఉంది, జాగ్రత్త. తీర్పు ఉంది. సాతాను మోసంలో పడిపోతున్నావేమో, జాగ్రత్త. సాతాను చెప్పే మాయ మాటలు విని వాడికి లోబడుతున్నావేమో, జాగ్రత్త. ఎన్నో రకాలైన ఆకర్షణలు వాడు మీ ముందు ఉంచుతా ఉన్నాడు. ఈ దినాల్లో ఆకర్షణలు ఉంచాడు. పడిపోవద్దు. దారి తప్పిస్తాడు. తర్వాత వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? గొర్రెని కసాయుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? కబేళాకే తీసుకెళ్ళేది. సాతాను కూడా అంతే. నరహంతకుడని వాడికి పేరు. నరకానికి తీసుకొని పోతాడు, అంతే. ఇక తీర్పు ఉంది, తప్పించుకోవడానికి లేదు. రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వచనము, అలాగే 12వ వచనము కూడా 2 వచనాలు మనం చదువుదాం, గమనించండి. 14వ అధ్యాయము 10వ వచనము, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుస్తామంట. నీవు, నేను, అందరం. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. దేవుని దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. దేవుని దగ్గర తప్పించుకునే టెక్నాలజీ ఇంకా పుట్ల. మనుషుల్ని మాయ చేయొచ్చు, స్కానింగుల్ని మాయ చేయొచ్చు, దేన్నైనా మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాయ చేయగలిగిన టెక్నాలజీ ఇంకా లేదు. అందుకనే రాస్తున్నాడు, తీర్పు ఉంది, మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలుస్తాము. 12వ వచనంలో చివరి భాగం అన్నాడు, మనలో ప్రతివాడును తనను గురించి లెక్క అప్పగించవలను. ఎవ్రీవన్ ఆఫ్ us shall give account of himself to God. దేవునికి ప్రతి ఒక్కరూ లెక్క చెప్పవలసిందే. దేవుడు మనం చేసిన ప్రతి పనిని బట్టి లెక్క అడుగుతాడు. ఏముందలే, ఏదో ఒకటి చెప్పొచ్చులే అంటూ ఉంటాడు సాతాను. టైం ఉందలే, ఏదో ఒకటి చెప్పొచ్చులే, ఆ టయానికి ఏదో ఒకటి దేవుడు మరి నీకు దేవుడి దగ్గర నిలబడినప్పుడు ఏదో ఒకటి నేను అందిస్తానని నీకు నేను ఏదో ఒకటి చెప్తూ అంటూ ఉంటాడు. మోసపోవద్దు. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని రాశాడు వాక్యంలో. కాబట్టి దేవుణ్ణి వెతకటానికి ఇదే సమయం, దేవుని కనుక్కోవటానికి ఇదే సమయం, దేవునికి లోబట్టడానికి ఇదే సమయం, దేవునికి నీ జీవితాన్ని అప్పగించడానికి ఇదే సమయం. మళ్ళీ సమయం వస్తుందో రాదో నేను చెప్పలేను, అవకాశం వస్తుందో రాదో నేను చెప్పలేను. అవకాశాలు జారిపోతే మళ్ళీ దొరకవు. కానీ పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో వ్రాస్తాడు, 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. మరొక అవకాశం నీకు దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. ఆ సమయం వస్తుందో రాదో నాకు తెలియదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకోకుండా హృదయాన్ని ఖాళీగా విడిచిపెడితే ఏమవుద్దో తెలుసా? సాతాను దొరబడతాడు. సాతాను వస్తాడు, అబ్బా ఖాళీగా ఉందరా నాయన, బాగా ఉంది ప్రదేశం, క్లియర్గా ఉందనుకుంటాడు, తిష్టేస్తాడు, బయటికి పోడిక. మన జీవితం, మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. దేవుని కలిగి ఉండాలా, వివేకము కలిగి చూడండి. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. 14వ కీర్తన 2వ వచనములో అంటాడు, 14వ కీర్తన 2వ వచనము, దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎవరైనా తన దగ్గరకు వస్తారేమో, ఎవరైనా తనను అంగీకరిస్తారేమో, ఎవరైనా తనకు లోబడతారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉంటాడంట దేవుడు. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. వివేకం, సాతాను నుంచి తప్పించుకోవటం అంటే సామాన్యమైన సంగత. ఎంతో వివేకవంతులైతేనో, ఎంతో జ్ఞానవంతులైతేనో, ఎంతో తెలివి కలిగిన వారైతేనో
సాతాను నుంచి తప్పించుకోగలరు. అందుకనే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేయుచున్నాడని వ్రాయబడింది. దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎవరైనా నన్ను తెలుసుకుంటారా? ఎవరైనా జాగ్రత్తగా మరి నన్ను వెతుకుతారా? ఎవరైనా నా దగ్గరికి తిరిగి వస్తారా అని ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభువును వెతకడానికి సమయం ఉంది. ఆ సమయం ఎప్పుడో కాదు. 1 సంవత్సరం తర్వాత, 1 నెల తర్వాత, 1 వారం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత కాదు. దేవుని వెతకటానికి సమయము ఇప్పుడే. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, మీరు కాలమును ఎరిగి ఈరోజు జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు బిడ్డలారా, జాగ్రత్త. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి అంటే వెంటనే నిద్ర మేలుకోండి, మత్తు వదిలించుకోండి, జాగ్రత్త పడండి, అలర్ట్ అవ్వండి, మెలకువగా ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఈ చివరి దినాలలో ప్రభువు రాకడ దినాలలో రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. సాల్వేషన్ ఈజ్ వెరీ 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 నియర్. అందిపుచ్చుకునే వారికి అందుబాటులో ఉంది రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటారు. ఇట్ ఈజ్ వెరీ నియర్. మనం అందుకుంటే దొరికిపోద్ది, విడిచిపెడితే మరెన్నడూ దొరకదో చెప్పలేదు. కాబట్టి ప్రభువు అందుకనే హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ క్షణంలోనైనా మరి ప్రభువు తిరిగి రావచ్చు అని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. దేవుని లెక్క సంపూర్ణం అవ్వాలా, ఎందుకంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎట్లా ఈ లోకానికి పంపించినాడో అలాగే దేవుని యొక్క లెక్క సంపూర్ణమైనప్పుడు మరలా యేసయ్యని తిరిగి పంపిస్తాడు. మరలా యేసయ్య తిరిగి వస్తారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని ఎవరిని తీసుకొని వెళ్తారు? ఎవరు సిద్ధముగా ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని తీసుకుని వెళ్తారు. ఎవరైతే ఆయన్ను వివేకము కలిగి వెతుకుతూ ఉంటారో, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఆయన తీసుకుని వెళ్తారు. ఎవరిని బిడ్డలారా, నాకు చాలా వయసు ఉంది అని మీరు అనుకోవద్దు. నాకు చాలా వయసు ఉంది, నేను ఎంజాయ్ చేయాల్సిన సమయము చాలా ఉంది అని అనుకోవద్దు. అట్లానే మేమందరం అనుకొని మా జీవితంలో చాలా సమయం వృధా చేసుకున్నాం. అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా, జీవితాలను పాడు చేసుకోవద్దు. సాతాను మోసగాడు, భయంకరుడు వాడు, నాశనం చేస్తాడు జీవితాన్ని. ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఆయన దొరుకు కాలమునందే ఆయన నువ్వు తెలుసుకోవాలా, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించాలా. ఆయనకు లోబడి ఒక తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 119వ సంకీర్తన 112వ వచనం ఏం రాశాడు? చదవండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు చూడండి, అట్లాగా లైఫ్ టైంకి తీసుకుంటున్నాడు ఒక నిర్ణయము దావీదు భక్తుడు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను. ఇదే మన నిర్ణయం కావాలా? దేవుని కట్టడలను గైకొనుటకు మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా. అది తుద వరకు నిలుచు నిత్యమైన నిర్ణయం. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. అటువంటి నిర్ణయము మనం తీసుకొని దేవునికి లోబడదాం. కడవరి దినాల్లో మనం ఉన్నాం, ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, మనల్ని ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు. వీ హ్యావ్ టు బీ రెడీ ఆల్వేస్. ఎప్పుడు ఆయన వచ్చినా మనం ఆయనతో వెళ్ళటానికి సిద్ధముగా ఉండాలా.
ఆయన వచ్చినప్పుడు సిద్ధముగా ఉంటే ఆయనతో వెళ్ళిపోతాం, సిద్ధంగా లేకపోతే విల్ బి లెఫ్ట్ హియర్ ఫర్ ఎవర్. ఇక్కడ మనం విడిచిపెట్టబడతాం. ఆయనకు మీ జీవితాలను ఇంకా సమర్పించకుండా మీరు వెనుకాడుతూ ఉంటే, రక్షించబడి తీర్మానం చేసుకొని బాప్తిస్మము తీసుకొనకుండా వెనకాడుతూ ఉంటే, దేవుడి ఉదయకాలం నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయనకు లోబడటానికి ఒక నిర్ణయాన్ని నీవు తీసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మౌలికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినారు, మీకు వందనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి అన్నారు. ప్రభా, మిమ్మల్ని వేడుకుంటే కదా ప్రభా మీరు మాకు దొరికేది. మీరు మాకు అందుబాటులో ఉన్నారు. మేము నాయన చేదార్చుకొనకుండా మిమ్మల్ని నాయన మేము కలిగి ఉండటానికి, మిమ్మల్ని హత్తుకోవటానికి, మీ మాటకు లోబడటానికి మీ కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఉదయకాలము మీ వాక్యముని విని వాక్యమునకు లోబడుటకు ఇష్టపడి తీర్మానించుకునే బిడ్డలకు మీ యొక్క దీవెనలను అనుగ్రహించండి. వారి నిర్ణయము తుద వరకు నిలిచే నిత్య నిర్ణయముగా ఉండటకు సహాయము చేయమని వేడుకుంటున్నాను. అందరి జీవితాల్లో లోపాలున్నాయి, అందరి జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి. మేమందరము నాయన పడిపోతున్న వారమే, జారిపోతున్న వారమే. అయినా మీరు మమ్మల్ని లేవనెత్తడానికి, లేపి నిలబెట్టడానికి ఎప్పుడూ సిద్ధ మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. నాయన మేము నాయన మరి మీకు ఇష్టమైన జీవితాలు జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృపను, భాగ్యమును దయచేయమని, ఈ అంత్య దినములలో ఏ విధముగా బ్రతకవలనో మాకు మీరు నేర్పించుమని మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృప కొరకు ఎదురు చూస్తూ, యవ్వన బిడ్డలు సాతాను మోసములో పడిపోకుండా నాయన బాల్య దినముల ఎందే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని మీకు లోబడు కృపను, భాగ్యమును దయచేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొనమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.